నిన్న వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అంటే మాజీ మంత్రులు, ఇప్పుడు ప్రస్తుతం కొంతమంది ఎమ్మెల్సీలుగా ఉన్నారు, కొంతమంది వేరువేరు హోదాల్లో ఉన్నారు, పార్టీల్లో వేరువేరు హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా కాపు ఆత్మీయ సమావేశం ఒక సమావేశాన్ని వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశం ఏర్పాటు చేసిన దానికి నేను స్వాగతిస్తున్నాను తప్పనిసరిగా. ఎందుకంటే చాలా కాలం తర్వాత వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కాపు నాయకులందరికీ కూడా కనువిప్పు కలగటం అది చాలా మంచి పరిణామమే. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఈ రోజునే వైసీపీ పార్టీలో లేరు. వీళ్ళలో చాలామంది 10 సంవత్సరాలు బట్టి, కొంతమంది 5 సంవత్సరాలు బట్టి వైసీపీ పార్టీలో సీనియారిటీగా ఉన్నటువంటి వాళ్ళే. మరి వాళ్ళు వైసీపీ పార్టీలో అపోజిషన్లో ఉన్నారు కొంతకాలం ఫస్ట్లో, తర్వాత అధికారం వచ్చినప్పుడు ఉన్నారు, మరలా ఇప్పుడు అపోజిషన్లో ఉన్నారు. ముఖ్యంగా నేను వీళ్ళందరినీ కూడా ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాను. నా యొక్క ఉద్దేశం ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పౌరుడికి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. ప్రభుత్వాన్ని తప్పనిసరిగా ప్రతి పౌరుడు ప్రశ్నించే హక్కు ఉంది. ఆ విధంగా మీకు కూడా ఒక ప్రతిపక్ష పార్టీగా లేకపోతే ఒక పార్టీలో నాయకులుగా మీకు కూడా హక్కు ఉంది. దాన్ని నేను కాదంటలేదు. కానీ ఈనాడు మీకు ఉన్నటువంటి హక్కుని మీరు ఏ విధంగా ఒక పెద్ద మీటింగుని ఏర్పాటు చేసి ఏ విధంగా బహిర్గతంగా మీడియా ముందు అందరి ముందు మీ యొక్క ఆలోచన విధానాలు మరి ఈ రోజున తెలియపరిచారు. మరి మీరు గతంలో ఒక 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మీకు ఈ ధైర్యం, ఈ చొరవ ఎందుకు లేదు అని వాళ్ళని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. నేను ఒకటే డైరెక్ట్గా అడుగుతున్నా. మీరు చంద్రబాబు నాయుడు గారి మీద కామెంట్స్ చేసినా, ప్రభుత్వం మీద, లేకపోతే ఈనాడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని ఆరోపణలు చేశారు. మరి ఆనాడు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 151 స్థానాల్లో శాసనసభ్యులు కలిగి అధికారంలో ఉన్నప్పుడు మీరు కూడా అందరూ ఈ రోజున నిన్న జరిగినటువంటి మీటింగ్లో ఉన్నటువంటి ఇంచుమించు అందులో 90% అందరూ కూడా ఆ రోజున కూడా భాగస్వాములుగా ఉన్నారు. మరి ఆ రోజున మీరు ఎందుకు ప్రశ్నించలేకపోయారు అని సందర్భంగా నేను వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తున్నా. నేను ఒకటే ఖచ్చితంగా అడుగుతున్నా. వైసీపీ పార్టీలో కాపు సోదరులకి ఎక్కడ అన్యాయం జరగలేదా? మీరు గుండ్ల మీద చేసుకుని చెప్పండి. వైసీపీ పార్టీలో కాపు సోదరులు, కాపు నాయకులు అనేకమైనటువంటి ఇబ్బందులు పడిన మాట వాస్తవా కాదా? అనేక మంది మీద కేసులు పెట్టినటువంటి మాట వాస్తవా కాదా? అనేక మందిని అన్యాయంగా దారుణంగా అవమానపరిచినటువంటి విషయం వాస్తవా కాదా? మీరందరూ కూడా గుండెల మీద చేసుకుని చెప్పాలి అని సందర్భంగా అడుగుతున్నా, డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే మరి ఆ రోజున మీ నోరులు ఎందుకు పెకలలేదు? ఆ రోజున మీరు ఎందుకు మీ యొక్క నాయకుడిని అడగలేకపోయారు? మా కాపు సోదరులకి ఈ విధంగా అన్యాయం జరుగుతుంది, లేకపోతే మా కాపు సోదరు నాయకులకి ఈ విధంగా అవమానాలు జరుగుతున్నాయి అన్నటువంటి విషయాల మీద మీరు ఆ రోజున స్పందించి ఉంటే, మీరు ఈ రోజున ఈ మీటింగ్ పెట్టినందుకు నేను చాలా చాలా ఆనందపడేవాడిని. కానీ ఆ రోజున మీరు మన్ను తిన్న పాములాగా పడుకునుండి మరి ఈ రోజున వచ్చి ఏదో బోమంటే ఇది సరైనటువంటి విధానం కాదు అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. ఎంతోమంది కాపు సోదరుల మీద కేసులు పెట్టి అనేకమైనటువంటి హింసలు పడినటువంటి కాపు సోదరులు ఉన్నారు, కాపు నాయకులు ఉన్నారు. ఎంతోమంది ఏ తప్పు చేయకుండా దారుణమైన అవమానాలు పొందినటువంటి వాళ్ళు ఎంతోమంది 5 సంవత్సరాల కాలంలో ఉన్నారు. మరి ఆ రోజున ఇంతమంది ఎంతో చక్కగా మీరు చాలా ఆనందం వేసింది నాకు. అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు వచ్చి
అంత పెద్ద సంఖ్యలో ఆ మీటింగ్లో పాల్గొన్నందుకు. మరి ఆ రోజున ఇంతమందిలో ఏ ఒక్కడి నోరు ఎందుకు పెకలించలేకపోయారు? ఏ ఒక్కడు కూడా ఎందుకు ఆ రోజున ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించలేదు? మీ అధినాయకుడిని మీరు ప్రశ్నించలేదు? మీలో కనీసం ఆలోచన చేయలేదు అన్నటువంటి విషయాన్ని ఎందుకు చేయలేకపోయినటువంటి ఆ రోజున మీ యొక్క అసమర్థతగా ఎందుకు వ్యవహరించారని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి మీకు కూడా తెలుసు. మీరు ప్రభుత్వం వైసీపీ పార్టీ ప్రభుత్వం పూర్తయిన నాటికి రాష్ట్ర ఖజానాలో చిల్లు గవ్వ కూడా లేనటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. దుర్భరమైనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ఖజానాన్ని మీరు పూర్తిగా ఖాళీ చేసి మరి కూటమి ప్రభుత్వానికి అప్పచెప్పినటువంటి విషయం మీకు తెలీదా అని ఈ సందర్భంగా నేను వాళ్ళు డిమాండ్ చేస్తున్నా. ఒకటే చెప్పే మేము తప్పనిసరిగా హామీలు ఇచ్చాం, కొన్ని ఇచ్చినటువంటి హామీల్లో చాలా హామీలు మేము నెరవేర్చుకుంటూ వచ్చాం. కాపుల విషయంలో కానీ ఒంటరి కాపు, తెలగ, బలిజ, ఒంటరి, లేకపోతే తూర్పు కాపులు అందరి విషయాల్లో, లేకపోతే మిగిలినటువంటి బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ, ఎస్సీ ఎస్టీ క్లాసెస్ కానీ, జనరల్ రైతుల విషయంలో కానీ, విద్యార్థి మహిళల విషయంలో కానీ అందరి విషయంలో కూడా మేము ఇచ్చినటువంటి హామీల్లో మెజార్టీ హామీలు నెరవేర్చుకునే విధంగా ఈ 2 సంవత్సరాల్లో కూడా మేము సంపూర్ణ ప్రయత్నాలు చేసాం. ఆ విధంగా చాలా మేము ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చడం కూడా జరిగినటువంటి విషయాన్ని మీకు కూడా తెలుసున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. కాపుల విషయంలో కూడా తప్పనిసరిగా కొన్ని ప్రత్యేకమైనటువంటి కాపుల విషయంలో కానీ, తూర్పు కాపుల విషయంలో కానీ, అదే బీసీ, బలిజ, ఒంటరి అందరి విషయంలో కానీ ఆ రోజున ప్రతిపక్ష నేతగా గౌరవ ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేకపోతే ఈనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ రోజున కొన్ని హామీలు ఇచ్చిన మాట వాస్తవం. ఇచ్చినటువంటి హామీల్లో తప్పనిసరిగా మెజార్టీ హామీలను ఖచ్చితంగా నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ఇంకా ఏదైనా కొన్ని హామీలు మిగిలి ఉంటే వాటిని ప్రణాళికాబద్ధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చాలంటే కృతనిశ్చయంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరికీ సహకారం అందించే విధంగా మరి కూటమి ప్రభుత్వం తరపు నుంచి ఉన్నటువంటి హామీలకి సహకారం అందించడానికి ప్రధానమంత్రి మోడీ గారు కూడా సిద్ధంగా ఉన్నారన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నా. కాపుల పరంగా ఇచ్చినటువంటి హామీల్లో మేము ఆల్రెడీ చాలా హామీలు నెరవేర్చుకుంటూ వచ్చాం. జనరల్గా ఇంకా కొన్ని హామీలు ఉన్నటువంటి మాట వాస్తవం. కొన్ని హామీలు కూడా నెరవేరుస్తామని కూడా చెప్తున్నాం మనం. ఎక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడా కూడా కాపులకి మేమేం హామీ ఇవ్వలేదు, లేకపోతే కాపుల విషయంలో మేమేం చేయవలసిన పని లేదని వారిద్దరూ ఎక్కడ కూడా చిన్న మాట కూడా అనలేదు. ఈనాడు కూడా మనం చూసినటువంటి ఎన్టీఆర్ భరోసా మేము సంపూర్ణంగా ఇస్తున్నాం. అదేవిధంగా తల్లికి వందనం మేము సంపూర్ణంగా ఇస్తున్నాం. హాంకర్లకు ఆర్థిక సహాయం చేస్తున్నాం. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు ఇస్తున్నాం. అదేవిధంగా అదేవిధంగా ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ రెండు కూడా ఇస్తున్నాం. జనరల్గా స్వయం సహాయ సంఘాలకి రుణమాఫీ చేస్తున్నాం. అంబేద్కర్ వారసు విద్యానిధికి కొంతవరకు, అంటే పూర్తి స్థాయిలో చేయలేకపోయినా కొంతవరకు నిధులు మంజూరు చేసి వాళ్ళు కూడా డబ్బులన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా 2 సంవత్సరాలు మనం కాలంలో 24, 25 సంవత్సరాల్లో కానివ్వండి, లేకపోతే ఈనాడు జరుగుతున్నటువంటి 25, 26 సంవత్సరాల్లో ఆర్థిక సంవత్సరంలో మనం చూసినట్లయితే రామారామి ప్రత్యేకంగా ఓన్లీ కాపు కులస్తులకి, అందులో తూర్పు కాపులు కాకుండా ఓన్లీ కాపు, బలిజ, ఒంటరి కులస్తులకి 10,000 కోట్ల రూపాయలు మేము ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ కులాల వారికి ఇచ్చాం. ఇందులో హౌసింగ్ లేదు, ఇందులో రోడ్స్ డెవలప్మెంట్ లేదు, ఇందులో డ్రింకింగ్ వాటర్ లేదు. ఇవన్నీ కాకుండా 10,000 కోట్ల రూపాయలు మేము ఖచ్చితంగా ఇచ్చాం. మేము ఆన్ రికార్డ్ మీకు చెప్పగలుగుతాం అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నా. నేను ఈ డబ్బులు ఇవ్వటాలు, ఈ హామీలు ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఉంటే, ఒక మేజర్ విషయం ఈ సందర్భంగా నేను గౌరవ మన కాపు సోదరుల్ని ఎవరైతే నిన్న మీటింగ్ పెట్టి పెద్ద ఉపన్యాసాలు చేసి మేము తప్పనిసరిగా ఏ చిన్న సమస్య వచ్చినా, ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఏ చిన్న అవసరం వచ్చినా మేమే ముందుంటాం, మేమే చేస్తాం, మీకు అండదండలుగా ఉంటామని చెప్తున్నారు. దానికి నేను చాలా సంతోషించాను. కానీ ఒకటి ఖచ్చితమైనటువంటి నిర్దిష్టమైనటువంటి సమస్య నేను ఒకటి ఈ సందర్భంగా అడుగుతున్నా. కాపులకి 5% రిజర్వేషన్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఇచ్చారా లేదా? కాపులకి 5%
ఏదైతే ఉందో రిజర్వేషన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా జీవో ఇచ్చి మాట వాస్తవా కాదా? మరి దాన్ని మీరందరూ కూడా వైసీపీ పార్టీ ప్రభుత్వంలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి సమయంలో, వైసీపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఆ జీవోని మీరు రద్దు చేసినటువంటి మాట వాస్తవా కాదా? మీరు అందరూ కూడా తెలియపరచాలి. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ₹10 ఇవ్వటం, ₹10 ఇవ్వకపోవటం అది రొటీన్గా జరుగుతూ ఉంటుంది. ఒక అన్న సమయంలో ఒక రోజున ఇవ్వగలుగుతాం, లేకపోతే 4 రోజులు లేట్ అయినా ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం. కానీ ఇచ్చినటువంటి 5% రిజర్వేషన్ మీరు ఎందుకు రద్దు చేశారు? మీరు ఆ రోజున మీ నాయకుడు రద్దు చేస్తే మీరు ఎవరు కూడా కనీసం అడిగేటువంటి ధైర్యం ఎందుకు చేయలేకపోయారు? కాపులకి ఇంత అన్యాయం జరుగుతుంటే కొన్ని తరతరాలు బట్టి పోరాటం చేస్తూ 5% రిజర్వేషన్ను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన రోజున దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకుండా, కనీసం ఆ జీవోని కనీసం లైవ్లో కూడా ఉంచకుండా దాన్ని రద్దు చేసినప్పుడు మీరందరూ కూడా నిద్రపోయారా? మీరందరూ కూడా ఎక్కడున్నారు? అందులో నిన్న మీటింగ్ పెట్టిన వాళ్ళు, అందులో ఆ రోజున జీవో రద్దు చేసినప్పుడు కొంతమంది మంత్రులుగా ఉన్నారు, కొంతమంది శాసనసభ్యులుగా ఉన్నారు, కొంతమంది ఎమ్మెల్సీలుగా ఉన్నారు, కొంతమంది వివిధ హోదాల్లో ఉన్నారు, కొంతమంది పార్టీలో అగ్రనాయకులుగా ఉన్నారు. మరి మీరు ఆ రోజున ఎందుకు మరి తరతరాల పోరాటం చేసి 5% రిజర్వేషన్ సాధించినటువంటి రిజర్వేషన్ని మరి రద్దు చేస్తే, మీ ప్రభుత్వం రద్దు చేస్తుంటే మీరు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారని ఈ సందర్భంగా నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నా. మరి ఎందుకు ఆ రోజున మీరు నిద్రపోయారు? ఎందుకు ఆ రోజున నా ఆది నాయకుడిని మీరు డిమాండ్ చేయలేకపోయారు? ఉన్నటువంటి రిజర్వేషన్ తరతరాల పోరాటంతో మేము తెచ్చుకున్నాం, ఈ రిజర్వేషన్ సాధించామన్నటువంటి విషయాన్ని మీరు ఎందుకు డిమాండ్ చేయలేకపోయారు అని సందర్భంగా అడుగుతున్నా. రైట్, కాపు కార్పొరేషన్ మీరు ఈరోజు నేను అడిగారు, కాపులకి ఏదైతే రిజర్వేషన్ ఇవ్వాల్సినటువంటి డబ్బులు, ఇంకా లోన్లకి వాటికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదని మీరు అడిగారు. అడిగే ముందు నేను ఒకటే అడుగుతున్నా, మీరు అడిగేటువంటి హక్కు కూడా ఈ రోజున మీరు కోల్పోయారు. ఎందుకంటే ఇవన్నీ కూడా మీ ప్రభుత్వం ఉండగానే, మీరు అధికారంలో ఉండగానే ఇవన్నిటిని కూడా పంగనామాలు పెట్టినటువంటి విషయం మీరు గుర్తుంచుకోవాలి అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. మరి ఈ రోజున మేము రమారమి 10,000 కోట్ల రూపాయలు ఈ రోజున 2 సంవత్సరాల కాలంలో ఇచ్చాం. వచ్చేటువంటి మరో 3 సంవత్సరాల కాలంలో ఈ 15,000 కోట్లతో పాటు ఇంకా 10,000 కోట్లు అదనంగా ఇవ్వడానికి, అంటే వచ్చేటువంటి 3 సంవత్సరాల కాలంలో రమారమి 25,000 కోట్లు ఇవ్వడానికి మేము ప్రణాళికలు రూపొందించుకున్నాం. ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం. ఎన్నికలకు వెళ్ళే ముందు ఎన్ని వేల కోట్ల రూపాయలు కాపులకు ఇచ్చాం, కాపులు, బీసీ, ఒంటరి ఎవరైతే ఉన్నారో 4 కులాలు, కాపులు, ఉపకులాలు అందరి మీద ఉన్నామో అందరికీ ఇస్తాం. అదేవిధంగా తూర్పు కాపుల విషయంలో కూడా మేము అన్ని రకాలుగా కూడా న్యాయం చేస్తాం. తప్పనిసరిగా కాపుల విషయంలో కానీ, లేకపోతే తూర్పు కాపుల విషయంలో కానీ, పదవుల విషయంలో కానీ, ఇట్ల విషయంలో కానీ కొంత ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన కొంత తక్కువగా మీ ప్రభుత్వంలోనే కూడా సంపూర్ణమైన న్యాయం ఎక్కడ చేయలేదు. ఇక్కడ బాగానే చేస్తారు. ఏమన్నా కొంత 5%, 10% వేరియేషన్లో ఏదన్నా ఉంటే అవి కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం.